సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వివాదంపై మాట్లాడడానికి సమయం ఉంది కానీ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడే సమయం మాత్రం లేదు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వచ్చిన వెంటనే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తామన్న ప్రభుత్వం వారి సమస్యల్ని పట్టించుకోకుండా మోసం చేస్తోందని విమర్శించారు హరీష్ రావు. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పింది. అందరూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, స్వయంగా రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పింది. ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పింది. మొన్న ఆశా వర్కర్లు కోటిలో రిప్రజెంటేషన్ చేయడానికి పోతే మీరు టీవీలో చూసుంటారు, పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో. ఇది ప్రజాపాలన. మాట్లాడితే ఏమంటాడు, మరి ప్రజాపాలన ఏది? నీ ప్రజాపాలన? మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు 14 రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు. వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. రకరకాల రూపాల్లో మీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా? నేను మాట్లాడినా, మా సుభాష్ రెడ్డి కౌన్సిల్లో మాట్లాడిండు. ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయాడు. ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ఈ 20,000 మంది ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్య ముఖ్యంగా. అల్లు అర్జున్ గురించి 2 గంటలు మాట్లాడతారు అసెంబ్లీలో, కానీ 20,000 మంది నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వానకు చలికి ధర్నాలు చేసుకుంటే టైం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఏం దీని మీద మాట్లాడవా? మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊ అనడు, కా అన్నాడు, కుయ్యి అనడు, కయ్యి అనడు. ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పే తెలివి లేదు ప్రభుత్వానికి.